బ్యాక్ తెలుగుదేశం పార్టీ క్యాడర్లో సరికొత్త జోష్ నింపుతూ 2 రోజుల పాటు మహానాడు వైభవంగా సాగింది. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో వర్చువల్ హైబ్రిడ్ పద్ధతిలో జరిపారు. తొలి రోజు 7 లక్షల మందికి పైగా పాల్గొనగా రెండో రోజు 15 లక్షల మందికి పైగా డిజిటల్ పద్ధతిలో హాజరయ్యారు. కార్యక్రమంలో 20 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ప్రధానంగా గత 2 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై చర్చించుకున్నారు. పార్టీకి 2 రోజుల్లో 24 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు కూడా అందాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. 2 రోజుల పాటు డిజిటల్ అలాగే వర్చువల్ విధానంలో జరిగిన మహానాడు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంగా జరిగింది. ఈ 2 రోజుల పాటు మహానాడు కార్యక్రమం అయితే విజయవంతమైందని చెప్పి ఇప్పటికే టీడీపీకి సంబంధించిన అధినేత కావచ్చు, నారా లోకేష్, మంత్రులు అలాగే అనేక మంది కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఈ 2 రోజుల పాటు జరిగిన ఈ మహానాడులో ప్రధానంగా కొన్ని అంశాలు తీసుకుంటే, అంటే ఈరోజు ఎన్టీఆర్ జయంతి, ఈరోజు స్టార్టింగ్లోనే ఎన్టీఆర్కి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అందరూ నివాళులు అర్పించిన అనంతరం కూడా ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని చెప్పి అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది ఈ మహానాడులో. అలాగే ముఖ్యంగా కూడా ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆయన మహిళల కోసం లేదంటే మహిళా సంబంధించి పార్టీలో ప్రాధాన్యం ఇచ్చారు కాబట్టి ఎన్టీఆర్ సాధన ఆశయాల్లో భాగంగానే నారా లోకేష్ కూడా నిన్న అంటే మహానాడు తొలి రోజే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలతో సంబంధం లేకుండా అలాగే కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో సంబంధం లేకుండా 33% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించడం జరిగింది. ఇది ఒక పెద్ద విషయంగా చెప్పవచ్చు. అలాగే ప్రధానంగా 20 అంశాలకు సంబంధించి ఈ మహానాడు కార్యక్రమంలో ప్రతిపాదించడం, ఆ ప్రతిపాదనలకు సంబంధించిన వాళ్ళంతా ప్రతిపాదించడం, ఆ ప్రతిపాదనలకు ఆమోదాలు తెలపడం. సో ఇవన్నీ కూడా 2 రోజుల పాటు జరిగాయి. ఈ 2 రోజుల పాటు జరిగిన వర్చువల్ హైబ్రిడ్ ఫిజికల్ విధానంలో జరిగిన ఈ మహానాడుకి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే నిన్న తొలి రోజు 7,50,000 పైచిలకు మంది ఈ వర్చువల్ విధానంలో మొత్తం హాజరైనట్టు క్లస్టర్లు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 1857 క్లస్టర్లు ఉన్నాయి. ఆ క్లస్టర్లు ఏర్పాటు చేసిన స్క్రీన్లకి అక్కడ టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీళ్ళంతా టీడీపీ యాప్లో నమోదు చేసుకున్న ఆధారంగానే ఈ సంఖ్యను ఖచ్చితత్వంతో చెప్పారు. తొలి రోజు 7,50,000 హాజరైతే ఈరోజు దానికి అత్యధికంగా డబుల్, అంటే ఈరోజు 15 లక్షల మంది పైచిలకు మంది ఈ టీడీపీ యాప్లో నమోదు చేసుకుని ఈ వర్చువల్ విధానంలో హాజరైనట్టు కూడా చివరికి తెలుస్తుంది. అంటే మొత్తం మీద ఈరోజు 15 లక్షలు, నిన్న 7 లక్షలు, మొత్తం మీద 22 లక్షల పైచిలకు మంది ఈ డిజిటల్ వర్చువల్ విధానంలో హాజరు కావడం ఇదొక ప్రపంచ రికార్డుగా చెప్పవచ్చు. అలాగే ప్రధానంగా ఈ టీడీపీ పార్టీకి సంబంధించి విరాళాల విషయంలో కూడా ఈ సంవత్సరం చాలా హైలైట్గా నిలిచింది. అంటే నిన్న 12 కోట్ల పైచిలకు విరాళాలు వచ్చాయి. ఈరోజు కూడా అదే స్థాయిలో 12 కోట్ల పైచిలకు వచ్చాయి. మొత్తం మీద 24 కోట్ల పైచిలకు డబ్బులు అంటే పార్టీకి విరాళంగా కూడా రావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ విషయాలతో పాటుగా అనేక తీర్మానాలు కూడా చేయడం జరిగింది. ఈ తీర్మానాల్లో ఇక్కడ ఏదైతే టీడీపీకి సంబంధించి మొత్తం కార్యకర్త అధినేత, పార్టీ కార్యకర్తకి టీడీపీకి మొత్తానికి కూడా కార్యకర్తే మూలం, టీడీపీ కార్యకర్తల వల్ల మేము గెలిచాము, టీడీపీ కార్యకర్తలే జెండా మోసారు కాబట్టి ఈ పార్టీలో టీడీపీ కార్యకర్త అధినేత అని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా వినాశం నుంచి వికాసం వైపు, అంటే గత జగన్ హయాంలో 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో పూర్తిగా కూడా అనేక ఇబ్బందులు జరిగాయి, ఆర్థికంగా దెబ్బతింది. సో మేము వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత దీన్ని గాడిలో పెట్టామని చెప్పి ఇదొక తీర్మానం చేశారు. అలాగే స్త్రీ శక్తి, మహిళలకి ప్రధానంగా అనేక పథకాలు, అంటే బస్సుల్లో ఫ్రీ కావచ్చు, లేదంటే ప్రతి 3 సిలిండర్లు ఫ్రీ కావచ్చు, అలాగే అనేక అంశాల్లో కూడా తాము స్త్రీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పి తెలియజేశారు. సో ఈ కార్యక్రమాలు అన్నీ కూడా మొత్తం కూడా అంశాలు కావచ్చు, లేదంటే ఈ సభలో జరిగిన ప్రసంగాలు కావచ్చు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లోకేష్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తొలిసారిగా జరిగిన ఈ మహానాడు ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడిని అభినందిస్తూనే లోకేష్ను కూడా ప్రమోట్ చేశారు. సో ప్రతి విషయంలో కూడా లోకేష్ ఫుల్గా పార్టీ మొత్తం కూడా బ్యాక్ ఎండ్లో నడిపిస్తున్నట్టు చాలా క్లియర్ కట్గా అర్థమైంది. అలాగే మా భవిష్యత్తు నాయకుడు అని చెప్తూనే చంద్రబాబు నాయుడు చాలా వరకు కూడా లోకేష్కి లైన్ క్లియర్ చేశారని చెప్పవచ్చు. ప్రధానంగా అలాగే కూటమిలో కూడా ఆ బంధం, అంటే ఇటు బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎక్కడ కూడా పొరపచ్చాలు రాకుండా ఇదే విధంగా ముందుకెళ్ళాలి, భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది తీర్మానాల్లో. అలాగే ప్రధానంగా దేశంలో ప్రపంచంలో యుద్ధాల నేపథ్యంలో సంక్షోభం నెలకొంది. సంక్షోభం నెలకొన్న నేపథ్యంలోనే మహానాడు కూడా ఖర్చులు తగ్గించుకునే విధానంలోనే ఈరోజు వర్చువల్ విధానంలో చేయడం జరిగింది. దానికి సంబంధించి అందరూ కూడా పొదుపు చర్యలు పాటించాలి. ప్రతి శుక్రవారం కూడా వీక్లో 1 డే మొత్తం కూడా వెహికల్స్ వాడకూడదు, ప్రభుత్వ కార్యాలయాల్లో సొంత వాహనాలు వాడాలని ఆ తీర్మానం జరిగింది. మొత్తం మీద కూడా
గత ప్రభుత్వాన్ని ఎక్కువగా విమర్శిస్తూనే తాము ఈ 2 ఏళ్ళు ఏం చేశాం ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తూ నారా లోకేష్ ప్రమోట్ చేస్తూ అన్ని విషయాలు కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేశారు ఈ మహానాడులో. థ్యాంక్ యూ సాగర్.